అధికారం కోల్పోయాక ఆ జిల్లాలో వైసీపీని నడిపించే నాయకుడే కనిపించడం లేదు. ఏరి కోరి మరి పార్టీలో సీనియర్గా ఉన్న ఆయన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే ఇప్పుడు ఆయన సైతం చిక్కుల్లో ఇరుక్కున్నారంట. దీంతో ఆ జిల్లా వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఇందుకు ఏపీ పాలిటిక్స్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆ జిల్లాలో వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? నడిపించే నాయకుడు లేకపోవటానికి కారణమేంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీని బాల అరిష్టాలు వెంటాడుతున్నాయా? వాచ్ ది స్టోరీ. కృష్ణా జిల్లా వైసీపీకి ఇప్పుడు బాలారి ఇష్టాలు వెంటాడుతున్నాయట. ఎంతో పగడ్బందీగా ఎన్నికల బరిలోకి దిగి గెలుపుపై పూర్తి భరోసాతో ఉన్న ఊహించని టాక్కి తోడు అధికారం సైతం కోల్పోయామన్న బాధ వెంటాడుతోంది. పులిమీద పుట్రలా ఇప్పుడు అధికార పార్టీకి పెద్దెత్తున టార్గెట్గా మారడం ఆ జిల్లా పార్టీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆందోళన ఏ స్థాయిలో ఉందంటే, కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన 5 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలే దూరమైపోయారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై కనీసం స్పందించే నాదుడి లేకపోవడంపై ఏపీ పాలిటిక్స్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న కృష్ణా జిల్లాలో కీలకమైన అధ్యక్ష బాధ్యతలను పార్టీ సీనియర్ నేత పేర్ని నానికి ఏరికోరి మరీ అప్పగించారు. ఇంతవరకు అధినేత జగన్ నిర్ణయం బాగానే ఉంది. కానీ ఇప్పుడు పేర్ని నాని రేషన్ బియ్యం బస్తాల మిస్సింగ్ కేసులో ఇరుక్కుపోవడం, కేసులతో పాటు వివాదాలు పెద్దెత్తున ఆయనను చుట్టుముట్టడంతో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం దూరం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన రైతు సమస్యలతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో సైతం కృష్ణా జిల్లాలోని కీలకమైన ఆ 5 నియోజకవర్గాలు పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. అధికారం కోల్పోయిన బాధకు తోడు పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతూ ఉండడంతో పార్టీనే నమ్ముకున్న నేతల, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లా వైసీపీని భుజస్కంధాలపై వేసుకుని నడిపించే నాయకుడే లేడా అని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కీలకమైన 5 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అందుబాటులో లేక, ఇంకోవైపు పార్టీ పరిస్థితి దిగజారుతూ వెళ్తే భవిష్యత్తును ఊహించడానికే భయమేస్తోందని వాపోతున్నట్లుగా టాక్ జరుగుతోంది. టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాలో పాగా వేశామన్న ఆనందం ఆవిరి అయిపోయింది. పట్టుమని 5 ఏళ్లు కూడా జిల్లాలో ఆధిపత్యం కొనసాగించలేకపోవడం ఒకెత్తైతే, భవిష్యత్తులో అయినా పార్టీ జెండా ఎగురుతుందన్న ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయని పార్టీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారట. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులతో పాటు జిల్లా అధ్యక్షులను సైతం మార్చేశారు అధినేత జగన్. కృష్ణా జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేపడతామన్న నమ్మకంతో ఏరికోరి మాజీ మంత్రి పేర్ని నానికి జిల్లా అధ్యక్షుడి పగ్గాలు అప్పగించారు. జిల్లాలో కీలకమైన గన్నవరం, పెనుమలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అందుబాటులో ఉండకపోవడం సవాల్గా మారింది. వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని తదితరులను వారి వారి సొంత నియోజకవర్గాల్లో కొనసాగించిన పెడన, పెనుమలూరు లాంటి 2 నియోజకవర్గాల్లో తిరిగి కొత్తవారికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాథుడే కనిపించడం లేదని కార్యకర్తలు సైతం అడుగు బయట పెట్టడం లేదట. ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గాన్ని విడిచిపెట్టిన వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇప్పటివరకు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఎప్పుడొస్తారో, వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారని కార్యకర్తలు వాపోతున్నారట. ఇక పెనుమలూరు నియోజకవర్గం నుంచి ఓడిన జోగి రమేష్ను మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంపడంతో పెనుమలూరుకు దేవభక్తుని చక్రవర్తిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక పెడన నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉప్పల రాములు నియమించగా ఆయన సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల నేతలు గడప దాటి అడుగు బయటపెట్టడం లేదని, భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట. కృష్ణా జిల్లాలో వైసీపీకి పునర్వైభవం రావాలన్నా, లేదా పార్టీ జెండా నియోజకవర్గాల్లో ఎగరాలన్నా నాయకులు గడప దాటి అడుగు బయట పెట్టాల్సిందేనని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ జరుగుతోంది. మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, పెడన,
పెనుమలూరు నియోజకవర్గాలు జిల్లాలోని కీలకమైనవి. ఇలాంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఇప్పటివరకు అందుబాటులో లేరు. భవిష్యత్తులో వస్తారన్న నమ్మకం, వైసీపీని మళ్లీ తిరిగి గెలిపిస్తారన్న భరోసా కనిపించడం లేదని పార్టీ క్యాడర్ నిరాశలో కూరుకుపోతోంది. మాజీ మంత్రి పేర్ని నాని అడపదడప బయటకు వచ్చినా గత 2 నెలలుగా ఆయన టీడీపీకి టార్గెట్గా మారారు. రేషన్ బియ్యం వివాదాలు చుట్టుముట్టడంతో ప్రస్తుతం ఆయన సైలెంట్ అయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా పేర్ని నాని ఉన్నప్పటికీ ఇతర నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు సైతం కార్యకర్తలను కదలాలని పిలుపునివ్వట్లేదట. ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి ఏంటి అని కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. ఒకవైపు నియోజకవర్గాల్లో క్యాడర్పై కేసులు నమోదవుతుండడానికి తోడు వరుసపెట్టి అరెస్టులు జరుగుతున్నా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తమకి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. తమను అరెస్టు చేసిన విషయం తెలిసినా కనీసం స్పందించట్లేదని, సొంత పార్టీ నాయకుల నుంచి అవమానం ఊహించలేదని కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలాగ వ్యవహరిస్తే కృష్ణా జిల్లాలో వైసీపీ పరిస్థితి ఖాళీ కావడం ఖాయమని చెప్తున్నారు. రాజకీయాల్లో కేసులు, అరెస్టులు సర్వసాధారణమైన నాయకులు క్యాడర్కు భరోసా కల్పించలేని పరిస్థితి ఉంటే పార్టీ జెండా మోసేదెవరు, పార్టీ కార్యక్రమాలకు వచ్చేదెవరు, పార్టీని నడిపించేదెవరు అని పెదవి విరుస్తున్నారట వైసీపీ కార్యకర్తలు. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణా జిల్లాలో వైసీపీకి నాయకత్వ లోపం తీవ్ర స్థాయిలో వేధిస్తుంది. రాష్ట్ర అధినాయకత్వం జోక్యం చేసుకుంటే తప్ప పరిష్కారం కాదని జిల్లా వైసీపీ నేతలు చెప్తున్నారు. పార్టీకి భారీ డ్యామేజ్ జరుగుతుంటే వైసీపీ అధినాయకత్వం చూస్తూ వినకుండా ఉండడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పెద్దలు స్పందిస్తారా? అధినేత జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తారా? పార్టీని గాడిన పెట్టే పని మొదలు పెడతారా? ఇప్పటికీ భారీగా దెబ్బతిన్న పార్టీని పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.